అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని వాస్తవం ఏంది అధ్యక్ష? మరి అయితే మీరు బడ్జెట్లనైనా తప్పు చెప్తున్నారు లేదా బయటనైనా తప్పు చెప్తున్నారు. ఒక దిక్కేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు. సర్ప్లస్ అంటే ఏంటిది? జీతాలు గట్టంగా, మిత్తిలు గట్టంగా, పెన్షన్లు ఇయ్యంగా, సబ్సిడీలు ఇయ్యంగా మా దగ్గర 2700 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్లో చెప్పినరు. మరి ఇంకో దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం, వేర్ నాట్ సర్ప్లస్ స్టేట్ అన్నట్టు, మనం ఏదో నిజంగా చిప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష. నేను మొత్తం సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్. సబ్జెక్టే టైం ఎట్లా డిసైడ్ చేసినామంటే కేటీఆర్ గారికి 30 మినిట్స్, మహేశ్వర్ రెడ్డి గారికి 15 మినిట్స్, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి 15 మినిట్స్, సిపిఐ సాంబశివరావు గారికి 5 మినిట్స్, శంకరయ్య గారికి 30 మినిట్స్. మీరు ఇప్పటికే 45 మినిట్స్ మాట్లాడారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. దయచేసి మరొక 45 నిమిషాలు ఇవ్వండి, నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎందుకంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా తప్ప వేరే విమర్శ కూడా చేస్తలేను సార్. సార్ స్పీకర్ సార్, నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు సగటు ఆదాయం నెలకి 3,500 కోట్లు. మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు నెలకు సగటు ఆదాయం ఈరోజు 18,000 కోట్లు. మరి పెరిగిందా సార్, తగ్గిందా తెలంగాణ? అంటే అధ్యక్ష ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మీరే బడ్జెట్లో ఒక మాట చెప్తారు, మీరే బయట ఇంకో మాట చెప్తారు. ఇక్కడనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటారు, బయటనేమో మరి మాకు అప్పులు కట్టేందుకు మిత్తిలు కట్టేందుకే పైసలు లేవు, అప్పులు తెస్తున్నామని చెప్తారు. ఇంకోది అధ్యక్ష, మీరే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినారు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది సార్? మీరు అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్, ఈ 4 కలిపి కమిటెడ్ ఎక్స్పెండిచర్. రూపాయికి 47 పైసలు మాత్రమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మీరే చెప్పిన బుక్లో చూసుకోండి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. మరి రూపాయికి 47 పైసలు మాత్రమే దానికి పోతుంటే ఇంకా 53 పైసలు మీకున్నాయి కదా డెవలప్మెంట్. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పినారు 18,000 కోట్లలో 6,000 ఇటు కడుతున్నా, 6,000 అటు కడుతున్నా, నాకు మిగిలేదు 500 కోట్లు కూడా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడ అబద్ధం, ఇది ఎక్కడి పద్ధతి అధ్యక్ష? ఇంకొక మాట అధ్యక్ష, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష వాస్తవం ఏంది అంటే, భారతదేశంలోనే, ఇది నా మాట కాదు, రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాట, దేశంలోనే అత్యధిక ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రోజు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎట్లా అమలు చేస్తారు మీరు అని కొంతమంది అడిగితే, అటు బట్టి గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు చెప్పినారు, మా కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది, అవగాహన ఉంది, పేదలకు చేయాలనే సంకల్పం ఉంటే చాలు చేస్తామన్నారు అధ్యక్ష. చెయ్యండి మీరు, యూ షుడ్ సక్సీడ్ అని కోరుకుంటున్నాం మేము అధ్యక్ష. వాస్తవం ఏంటి అంటే అధ్యక్ష, ఈరోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష? ఇట్లా అప్పులు 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 అని తెల్లారు లేస్తే థాట్ పోలీసింగ్, ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు? మాకు తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష. ఎందుకు అంటే అధ్యక్ష, వీళ్ళు అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని అఫిడవిట్లు పెట్టి, బాండ్ పేపర్లు పెట్టి, మొత్తం కలిపి డిక్లరేషన్ల పేరిట 420 హామీలు ఇచ్చి ఈరోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి, 420 ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి, అదేవిధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి, డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో పారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. థాట్ పోలీసింగ్ చేస్తున్నారు, తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు, కింది నుంచి మొదలు పెడితే పైదాకా. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష? కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ స్పీచ్ 15 నెలలు, ఇవాళ వీళ్ళు పెట్టిన రెండో బడ్జెట్ అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది. మరి రెండో బడ్జెట్ అంటే 40% మీరు ఇప్పటికే మీ విధానాలు ఏంది, మీ ప్రాధాన్యాలు ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు. మరి ఇందులో ఏముంది అధ్యక్ష? ఈ బడ్జెట్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, 500 రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష. ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు, గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, 15 నెలల ప్రయాణం మీద ఏమన్నా నిజాయితీగా ఆత్మవిమర్శ ఉంటుందేమో, సరి చేసుకుంటారేమో, కొత్త పథకం ఒక్కటన్నా పెడతారేమో అనుకున్నాం. కానీ 6 గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష.